మేడం ఈ మ్యూటేషన్ అంటే ఏంటి మేడం? మ్యూటేషన్ అంటే ఏంటి అని అంటే ఆ ఓనర్షిప్, ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్నారు అనుకున్నారు. ఓకే మేడం. మీరు కొనుక్కున్నది రిజిస్ట్రేషన్ రికార్డ్స్లోకి, రెవెన్యూ రికార్డ్స్లోకి, గవర్నమెంట్ రికార్డ్స్లోకి ఎక్కాలి. ఆ ప్రాపర్టీ మీరు కొత్తగా కొనుక్కున్నారు, ఇప్పుడు మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది అని. ఓకే, దాన్ని మ్యూటేషన్ అంటాము. సో యూజువల్లీ ఇప్పుడు చాలా మంది రిజిస్ట్రేషన్ అయిపోగానే ఈ ప్రాపర్టీ నాది అని అనుకుంటారు. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోగానే ప్రాపర్టీ మీకు ఓనర్షిప్ ఇవ్వదు అని సుప్రీంకోర్టే చెప్పింది. ప్రాపర్టీ పైన ఓనర్షిప్ మీకు ఉండదు అని. ఎందుకు అని అంటే రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ కూడా డెఫినెట్. ఓకే, రీసెంట్గా 2025లో ఏదైతే డ్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ బిల్ అని పాస్ చేశారో అది 117 years తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఒకటి ఉంది. దాని తర్వాత ఇది లేటెస్ట్ యాక్ట్ అనమాట. ఇది ఏం చెప్తుంది అని అంటే రిజిస్ట్రేషన్ తర్వాత ఓన్లీ రిజిస్ట్రేషనే మీకు ఓనర్షిప్ రైట్స్ ఇవ్వదు, మీకు పూర్తి హక్కులు ఇవ్వదు. అవి భూమి పైన కానీ, స్థలం పైన కానీ, ఇంటి పైన కానీ. మీకు మ్యూటేషన్ కూడా జరిగి ఉండాలి. 2021 కన్నా ముందు ఏవైతే స్థలాలు ఏవైనా కొన్న ఉన్నాయో అవి కూడా మీరు మ్యూటేషన్కి అప్లై చేసుకోండి అని.